హైదరాబాద్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమున్నా కానీ ఒకసారి కాల్ చేయండి. వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ. చిక్కడపల్లిలో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ కోసం అయితే ఉన్నది. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి దగ్గర ఒక 20 years 25 years ఓల్డ్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది. అంటే హౌస్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్. ఇది 2 side రోడ్ ఉంది. నార్త్ అండ్ వెస్ట్లో 2 side రోడ్ ఉన్నది. రోడ్ సైజ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉన్నది. నియర్లీ ఒక 12 feet అట్లా ఉన్నది. అంటే ఇంటి ముంగట ఏదైతే రోడ్డు ఉంటుందో అది 12 feet ఉన్న రోడ్డు. ఇంకొక సైడ్ ఉన్న రోడ్డు అయితే ఒక 10 feet అట్లా ఉంటుంది. 10 feet కొంచెం అటు ఇటు. ఇల్లు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు అట్లా 3 floors ఉన్నది. గ్రౌండ్ ప్లస్ 3 floors. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు డ్యూప్లెక్స్ ఉంది. ఇల్లు వచ్చేసి కొంచెం ఓల్డ్ హౌస్ ఇది. నియర్లీ ఒక 25 to 30 years ఓల్డ్ ఉన్న హౌస్ ఇది. దీని సైజ్ వచ్చేసి 96 square yards ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఎంట్రన్స్ అనేది, ఇంటికి ఎంట్రన్స్ అనేది నార్త్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు ఇది. నార్త్ సైడ్ ఉన్న రోడ్ సైజ్ వచ్చేసి మనకి 12 feet ఉన్న రోడ్ ఉంది. నార్త్ సైడ్ రోడ్ ఉంది, దెన్ వెస్ట్ సైడ్ కూడా రోడ్డు ఉంది. కొంచెం ఇల్లు ఉన్న ఏరియా కొంచెం గల్లీ చిన్నగానే ఉంటుంది. కార్ పార్కింగ్ అయితే దీనికి లేదు, ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకి హౌస్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు డ్యూప్లెక్స్ లాగా కట్టుకున్నారు. గ్రౌండ్ ఫ్లోరు సపరేట్ ఉంటుంది, మళ్ళీ దెన్ థర్డ్ ఫ్లోర్ సపరేట్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోరు దెన్ థర్డ్ ఫ్లోర్ కూడా రెంట్కి ఇచ్చారు. దగ్గర ఒక 25,000 వరకు అట్లా రెంట్స్ వస్తున్నాయి ఇందులో. ఈ ఉన్న ఇంటి ఏరియాలో కొంచెము ఇంటి రోడ్స్ అయినవి కొంచెం చిన్న సైజు లాగే ఉన్నాయి. అంటే కార్ అది రావడానికి అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంకోటి, ఈ ఇంటికి అయితే కార్ పార్కింగ్ లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ ఉంది, సెకండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, 3 floors ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్. బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,50 lakhs చెప్తున్నారు. ఇది నెగోషియేషన్ చేస్తారు. అంటే మనం ఇన్ కేస్ మనకి ప్రాపర్టీ నచ్చింది, తీసుకోవాలన్న ప్లానింగ్ ఉన్నదంటే కూర్చొని కొంచెము డైరెక్ట్ ఓనర్తో నెగోషియేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాల్ చేయండి. ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్ అన్నది కొంతమంది చేసుకున్నారు. అంటే ఇట్లా ప్రాపర్టీ కావాలి, ఏదన్నా ఈ ఏరియాలో ఈ లొకేషన్స్లో కావాలని ఆల్రెడీ మన దగ్గర కొంతమంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉన్నారు. ఇండిపెండెంట్ హౌసెస్ కావాలన్నా, సెకండ్స్ కొత్తవి ఏదన్నా కావాలన్నా కానీ మనం ఫాలోఅప్ చేయడం కోసము ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫాలోఅప్ చేస్తాము. తర్వాత ఎవరైనా మిగతా వాళ్ళు, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు తీసుకునే ఆ ప్లానింగ్ లేదంటే కనుక అప్పుడు మిగతా వాళ్ళకి ఫాలోఅప్ చేస్తాము. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక రిజిస్ట్రేషన్ చేసుకోండి.
మీకు ప్లానింగ్ ఉన్నది ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి అనుకుంటే మీరు ప్లాన్ చేయండి. లేదు మీకు ప్లానింగ్ అంటే ఈ బడ్జెట్లో మీకు ప్లానింగ్ లేదు అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ రిలేషన్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కొంచెం మాకు ఎక్కువ చేయాలని అనిపిస్తుంటుంది. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఫాలోఅప్ చేస్తున్నాము. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తుంటారు, ఈ బడ్జెట్లో కావాలని చేస్తుంటారు. కానీ అందరికీ మనం ఫాలోఅప్ చేయాలంటే కష్టము. ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్లా చేసుకున్నారంటే మాకు ఒక అరే వీళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, తీసుకోవాలన్న ప్లానింగ్లో ఉన్నారు అన్నది మాకు తెలుస్తుంది. లేదంటే జస్ట్ కాల్ చేసి ఇట్లా కావాలండి అంటే మాకు తెలీదు. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తుంటారు, ప్రతిరోజు కూడా ఎవరెవరు కాల్ చేస్తుంటారు. మేము కూడా ఏంటంటే వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అన్నది కూడా మాకు కరెక్ట్గా తెలియదు. అందుకనే మీరు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. మీకు హైదరాబాద్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ బర్త్డే ఈవెంట్స్ ఫోటోగ్రఫీ డెకరేషన్ అట్లా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం కంపల్సరీ కాల్ చేయండి. మీకు ఎట్లా కావాలి, మీ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంది దాన్ని బేస్ చేసుకొని మీకు అవి ప్లాన్ చేస్తాము. దీనికి సంబంధించిన ఫోటోగ్రఫీ డెకరేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాల్ చేయండి.